హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో మహారాజు గణపతి దేవుడు తనకు పుట్టిన ఆడపిల్లను కాకతీయ సామ్రాజ్య వారసుడు రుద్రదేవుడిగా ప్రజలందరి ముందు ప్రకటిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత మహారాణి తన బిడ్డను చూస్తూ, మాతృత్వానికి మించిన ప్రేమ ఆడదానికి మరొకటి లేదని ఎందుకంటారో నిన్ను చూశాకే అర్థమైంది చిట్టి తల్లి అని తన బిడ్డను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే మహారాజు గణపతి దేవుడు అక్కడికి వస్తాడు. మహారాజును చూస్తూ మహారాణి, ప్రభు, మనం కాకతీయ సామ్రాజ్యం కోసం వారసుని కోరుకున్నాం, కానీ ఆ కాకతీ మాత మనకు వారసురాలను అనుగ్రహించింది. ఏ కారణం చేత ఆ తల్లి మనకు ఈ చిన్నారిని ఇచ్చిందో కాలమే చెప్తుంది అని అంటుంది. ఆ తరువాత సుమతి తెచ్చిన కల్లూరి అవధూత గణపతి దేవుడికి వారసుడు పుట్టడు అని తప్పుగా చెప్పినందుకు హరిహరుడు, మురారి కలిసి అతన్ని మంటల్లో వేసి శిక్షిస్తూ ఉంటాడు. అతడు ఏడుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, ప్రభు, నన్ను మన్నించండి ప్రభు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. వెంటనే మురారి, నా భవిష్యవాణి అసత్యం పలుకదన్నావు, మీలో ఎవరు చక్రవర్తి కావాలి అని వెకిలి ప్రశ్నలు వేశావు, కల్లూరి నరసింహావధూత అన్నావు, మరి ఇప్పుడేమైంది నీ భవిష్యవాణి అని ఇంకా హింసిస్తూ ఉంటారు. అప్పుడు ఆ అవధూత, ప్రభు, నేను చెప్పేది పచ్చి నిజం ప్రభు, ఆ గణపతి దేవుడు ఏదో మాయ చేసి ఉంటాడు, అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు, నేను మీకు రుణపడి ఉంటాను అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు తిరుమలదేవి, మరిదిగారు, వీడిని విడిచిపెట్టండి, వీడు మనకు ఎప్పటికైనా ఉపయోగపడతాడు అని అంటుంది. తిరుమలదేవి చెప్పడంతో మురారి ఆ అవధూతను కిందకు విడిచిపెట్టేస్తాడు. ఆ తరువాత మహారాజు మహారాణితో ఒక చిన్న హన్మకొండ రాజ్యాన్ని అటు కళింగ నుండి ఇటు తమిళసీమ వరకు విస్తరింప చేయడానికి మేము, మా వీర సైనికులు ఎంత రక్తాన్ని చిందించామో మీకు తెలిసిందే కదా అని అడుగుతాడు. వెంటనే మహారాణి, నాకు తెలుసు ప్రభు, కానీ ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడు మహారాజు, ఇప్పుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం వచ్చింది మహారాణి అని చెప్తాడు. మహారాజు మాటలు అర్థం కాక మహారాణి, మహారాజా, మీరేం చెప్పదలుచుకుంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు మహారాజు, మేమే కాదు, మన కాకతీయ ప్రజలందరూ మన వారసుడి కోసం ఎదురుచూస్తున్నారు, నీ సందేహానికి మేము తీసుకున్న నిర్ణయమే సమాధానం అని తన కూతుర్ని రుద్రదేవుడిగా ప్రజలందరి ముందు ప్రకటించిన విషయాన్ని చెప్పి, యావత్ త్రిలింగ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని శత్రువుల నుండి ఎటువంటి ఆపద సంభవించకుండా మేము తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్తాడు. ఆ విషయాన్ని విన్న మహారాణి బాధపడుతూ, ఎందుకు నా చిట్టి తల్లి పట్ల ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది. అప్పుడు మహారాజు, మహారాణి, మీరు కేవలం ఒక శిశువుకు మాత్రమే తల్లి కాదు, అఖండ తెలుగు జాతి ప్రజలందరికీ తల్లి లాంటి వారు, కనుకనే ప్రజలందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది అని అంటాడు. అప్పుడే రాజగురువు, మహారాణి, ప్రభువుల వారి నిర్ణయం మీ తల్లి మనసును కొంత గాయపరచవచ్చు, కానీ రాజ్యం కోసం, రాజ్య ప్రజల క్షేమం కోసం ప్రభువుల వారు ఈ నిర్ణయం తీసుకున్నారని మీరు గ్రహించవలసి ఉంది అని అంటాడు. వెంటనే మహారాణి, కానీ ఆచార్య, నిజాన్ని మనం ఎక్కువ కాలం దాచలేము, ఆ తరువాత నా చిన్నారి పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు పెద్దమ్మ, ప్రభు, మహారాణి తల్లి మనసు తల్లడిల్లిపోతుంది, దయచేసి మహారాణికి కొంత సమయాన్ని ఇవ్వండి అని అడుగుతుంది. వెంటనే మహారాజు, రాజగురువు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత మహారాణి బాధపడుతూ తన బిడ్డను తీసుకొచ్చి కాకతీమాత ముందు పడుకోబెట్టి, అమ్మా కరుణామయ్యి, కాకతీమాత, నాకెందుకు తల్లి ఇంత అగ్ని పరీక్ష పెట్టావు? నా వంటి దయనీయ స్థితి ఏ తల్లికి రాకూడదు. నేను పుత్రుణ్ణి కోరుకున్నాను, కానీ నువ్వు పుత్రికను ప్రసాదించావు, కానీ ఇప్పుడు దానిని తిరిగి పుత్రుడిగా ప్రకటించావు. ఈ గందరగోళం, ఈ రాజకీయ ఎత్తుగడలు నా తల్లి మనసుని గాయపరుస్తున్నాయి.
లేక లేక కలిగిన నా సంతానానికి ఎటువంటి ఆపదలు సంభవిస్తాయో అని నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. తల్లి మనసును కాదనలేను, రాజశాసనాన్ని తిరస్కరించలేను. ఏమిటమ్మా నాకు ఈ విషమ పరిస్థితి అని ఏడుస్తూ తన తలని రాయికి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే కాకతీమాత తన ప్రసాదంగా ఒక పువ్వును ఆ చిన్నారిపై పడవేస్తుంది. అది చూసిన మహారాణి కాకతీమాత అనుగ్రహం కలిగిందని సంతోషిస్తూ కాకతీమాతకు నమస్కారం చేసుకుంటుంది. ఆ తరువాత తిరుమలదేవి తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఎవరు నువ్వు, విశ్వేశ్వర రాజా అని చెప్పిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎవరికీ తెలియకుండా అంతఃపురంలోకి ప్రవేశించిన కల్లూరి నరసింహావధూతను సైనికులు కట్టిపడవేసి తిరుమలదేవి దగ్గరకు తీసుకొస్తాడు. అప్పుడు ఆ అవధూత, తిరుమలదేవి నన్ను క్షమించండి, ఎవరితో అయినా కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా, దానికోసం ఇంత కష్టపడడం దేనికి అని అంటాడు. వెంటనే తిరుమలదేవి ఏం తెలుసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ అవధూత, కొంత మాత్రమే తెలుసుకున్నాను. ఆలయ ప్రాంగణం మొత్తం సైన్యంతో నిండిపోయి ఉంది. అదంతా చూస్తుంటే అక్కడ ఏదో ఒక రహస్యం దాచిపెట్టారేమో అనిపిస్తుంది అని చెప్తాడు. వెంటనే తిరుమలదేవి, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ అసలు రహస్యాన్ని మాత్రం బయటపెట్టాలి, లేకపోతే ప్రభువులు నిన్ను ఎప్పటికీ బ్రతకనివ్వరు అని అంటుంది. అప్పుడు ఆ అవధూత, తెలుసుకుంటాను, తప్పక తెలుసుకుంటాను, తెలుసుకొని మీ మన్ననలు పొంది ఈ కాకతీయ మహాసామ్రాజ్యంలో ప్రధాన జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకుంటాను అని అంటాడు. వెంటనే తిరుమలదేవి, కోరికలు బాగానే ఉన్నాయి, కానీ ముందు నీ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో చూసుకో, ఆ తర్వాత ప్రధాన జ్యోతిష్కుల పదవి దానికదే లభిస్తుంది అని తన వేలికి ఉన్న వజ్రాల ఉంగరాన్ని ఆ అవధూతకిచ్చి, ఈ వజ్రాల ఉంగరం కేవలం చిరుకానుక మాత్రమే, నువ్వు అన్నది అనుకున్నది నిజమైతే నువ్వు ఊహించనంత ధనం ఇస్తాను, మాకున్నది ఒకటే ఒక లక్ష్యం, ఈ కాకతీయ సామ్రాజ్యానికి నా కుమారుడు ఒక్కడే వారసుడు కావాలి అని అంటుంది. ఆ తరువాత మహారాజు అంతఃపురంలో ఒంటరిగా తిరుగుతూ మహారాణి అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ, మాకు తెలుసు, మేము తీసుకున్న కఠిన నిర్ణయం మహారాణి వారి సున్నిత మనస్సుని గాయపరుస్తుందని. అవును, తమరనుకున్నది నిజమే, మేం పురుషులం, పైగా చక్రవర్తులం, కానీ ఒక ఆడపిల్ల తండ్రినే. తల్లిగా మీరెంత బాధపడుతున్నారో తండ్రిగా అగ్నిపర్వతాలు మనసులో బద్దలైనంతగా మేము అంతే బాధపడుతున్నాము. ఆడవాళ్ళు మనసులో ఉన్న బాధను కన్నీటి రూపంలో కరిగించగలరు, వారికి ఓదార్పు కూడా లభిస్తుంది. కానీ మగవారికి, అందులోనూ చక్రవర్తికి ఆ అవకాశం కూడా లేదు. తల్లిగా మీకు మీ సంతానం యొక్క సంరక్షణ మాత్రమే ముఖ్యం, కానీ ఒక చక్రవర్తిగా నాకు కాకతీయ సామ్రాజ్య పరిరక్షణ ముఖ్యం. వారే నాకు పిల్లలు, వారిని రక్షించవలసిన బాధ్యత కూడా నాదే. అందుకే మనసుని రాయి చేసుకోవలసి వచ్చింది. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పెద్దమ్మ బయటకు వెళ్తూ ఉండగా కుముదవల్లి అని తనని ఎవరో పిలిచినట్లుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ కల్లూరి నరసింహావధూత ఉంటాడు. అప్పుడు పెద్దమ్మ, ఎవరు నువ్వు, నా పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంది. వెంటనే ఆ అవధూత, నాకు అంతా తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు, ఒక విషయాన్ని నీ మనసులో నువ్వు ఎలా దాచుకోవాలా అని సతమతమవుతూ ఉన్నావు, ఆ విషయమేమిటో నాకు తెలుసు అని అంటాడు. ఆ తరువాత మహారాణి తన బిడ్డను తీసుకొని మహారాజు దగ్గరికి వచ్చి, ప్రభు, మాతృత్వానికి మహారాణికి మధ్య జరిగిన సంఘర్షణలో మహారాణియే గెలిచింది అని అంటుంది. మహారాణి ఏం చెప్తుందో అర్థం కాక మహారాజు, ఏం మాట్లాడుతున్నారు మహారాణి అని అడుగుతాడు. వెంటనే మహారాజు చెయ్యిని పట్టుకుని తన సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళి మహారాజుని సింహాసనంలో కూర్చోపెట్టి, కాకతీమాత ఆశీస్సులతో పుట్టిన మన బిడ్డ తన మార్గాన్ని తనే నిర్ణయించుకుంది అని చెప్పి పసిబిడ్డను మహారాజు చేతిలో పెట్టి తన వేలును కోసుకొని ఆ రక్తాన్ని మహారాజు నుదిటిన ఇంకా పసిబిడ్డ నుదిటిన దిద్దుతుంది. మహారాణిగా చక్రవర్తుల శాసనాన్ని పాటించేందుకు ఈ దేవరహస్యాన్ని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరికీ చెప్పకూడదనే నిర్ణయించుకున్నాను అని అంటుంది.
మహారాజు మహారాణిని చూస్తూ బాధతోనే మహారాణిని పసిబిడ్డను దగ్గరకు తీసుకుంటాడు. అదే సమయంలో ఆ కల్లూరి నరసింహావతూత పెద్దమ్మతో అసలు నిజమేమిటో చెప్పు, నాకు అంతా తెలుసు, ఈ నిజాన్ని ఎవరూ దాచలేరు అని బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే కుముదవల్లి ఏం నిజం, నా దగ్గర ఏ నిజమూ లేదు అని అంటుంది. అప్పుడు ఆ అవధూత ఆడపిల్లని మగపిల్లవాడిగా ప్రజలను నమ్మించాలనుకుంటున్న నిజం అని అంటాడు. వెంటనే కుముదవల్లి లేదు, నీ జ్యోతిష్యం నిజం కాదు, పుట్టింది మగపిల్లవాడే అని అంటుంది. అప్పుడు ఆ అవధూత బెదిరిస్తూ అయితే బయ్యారంలో రేపో మాపో నీ కూతురు ప్రసవించుతుందన్న మాట కూడా అబద్ధమేనా అని అడుగుతాడు. ఆ అవధూత మాటలకు పెద్దమ్మ ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అవధూత కుముదవల్లి నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ కూతురు కూడా చనిపోతుంది అని అంటాడు. వెంటనే కుముదవల్లి లేదు, అలా జరగటానికి వీల్లేదు, నేను నా కూతుర్ని రక్షించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు ఆ అవధూత నీ కూతురు నీకు దక్కాలంటే నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి అని అంటాడు. వెంటనే కుముదవల్లి మనసులో ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను ఏం చేసి నా కూతుర్ని రక్షించుకోగలను, రాణివాసపు విశ్వాసంతో మహారాణికి న్యాయం చేయడమా, లేకపోతే నా కూతురికి అన్యాయమే జరుగుతుంది, ఈ విషమ పరిస్థితుల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అవధూత ఇప్పుడు పారిపోయినంత మాత్రాన నిజాలు ఎప్పటికీ దాచిపెట్టలేవు, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరకు రావాల్సిందే, నిజాన్ని తెప్పి తీరాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాకతీయ సామ్రాజ్యంలోని అంతఃపురంలో మహారాజు తన సింహాసనంపై ఆసీనులై ఉంటారు. వివిధ రాజ్యాల నుంచి కొంతమంది సేవకులు వారి రాజ్యాల నుంచి నిధులను తీసుకొని వస్తారు. ఒక రాజ్యం నుంచి ఒక వజ్రం దొరికిందని తీసుకువస్తారు. అతను ఆ వజ్రాన్ని చూపిస్తూ ఇది మాకు గనులను తవ్వుతుంటే దొరికింది, ఇది రాకుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆ భూమాత రాకుమారుడికి ఆశీర్వాదంతో ఇచ్చిందని అనుకుంటున్నాము, ఇంతకు ముందెప్పుడు ఇంత పెద్ద అమూల్యమైన వజ్రాన్ని చూసిన జాడే లేదు, ఇది ఆ భూమాత దీవెన, రాకుమారుల వారి అదృష్టంగా అనుకుంటున్నాము అని అంటాడు. వెంటనే మురారి అన్నయ్య ఇది నిజంగా పండుగ దినం, మన వంశ వారసుడు అదృష్ట జాతకుడు, అందుకే మీకు యుద్ధంలో విజయం లభించింది, ఈరోజు భూదేవి ఇంత అమూల్యమైన వజ్రాన్ని కానుకగా ఇచ్చింది, ఈ పర్వదినాన్ని ప్రజలందరి మధ్యలో యువరాజుతో కొనసాగించాలని మా ఆశ అని అంటాడు. అప్పుడు మహారాజు తమ్ముడి అభిప్రాయం సరైనదే కానీ అని ఆలోచిస్తూ ఉండగా మురారి చాలా కాలం తర్వాత వంశోద్ధారకుడు పుట్టాడు, ఈ ఆనందాన్ని అందరితో కలిసి జరుపుకోవాలన్నదే మా ఆశ అని అంటాడు. అప్పుడు మురారి మనసులో ఈ ఉత్సవం పేరిట పుట్టింది ఆడపిల్లే అని ప్రజలందరికీ తెలియాలి, అసలు నిజం బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు. విషయం తెలుసుకున్న మహారాణి ప్రభు మనమెలా ఉత్సవాలు జరుపుకుంటాము, ఈ ప్రయత్నంలో రుద్రుడి సంగతి అందరికీ తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది అని అంటుంది. వెంటనే మహారాజు ఆ విషయం మాకు తెలుసు మహారాణి, కానీ ఇది మురారు దేవుని కోరిక, రుద్రుని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలనుకుంటున్నాడు చిన్నాన్న మురారి, దానిని నిరాకరించడం వల్ల కేవలం మురారే కాదు యావత్ కాకతీయ సామ్రాజ్య ప్రజలందరూ నిరాశ చెందుతారు, అంతేకాకుండా మనమేదో దాస్తున్నామని మనపైన అనుమానపడతారు, కనుక ఈ వేడుక జరిగి తీరాల్సిందే అని ఉయ్యాల్లో ఉన్న రుద్రుడి దగ్గర కూర్చొని చూడండి మహారాణి, యువరాజు ఎంత సంతోషంగా ఉన్నాడో, యువరాజు ఏమైనా ఆందోళన చెందుతున్నాడా, మరి మీరెందుకు అంత ఆందోళన పడుతున్నారు అని అంటాడు. వెంటనే మహారాణి నా ఆందోళనంతా నిజం ఎక్కడ బయటపడుతుందో అని అంటుంది. అప్పుడు మహారాజు అది కూడా నిజమే, ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది, మీరు ఎల్లవేళలా రుద్రుడిని ఒక్కంట కనిపెడుతూనే ఉండండి అని చెప్తాడు. ఆ తరువాత కుముదవల్లి సేవకురాళ్లతో కలిసి ఉత్సవానికి అన్నీ సిద్ధం చేయిస్తూ ఉంటుంది. అప్పుడు సేవకురాళ్ళు ఒకరితో ఒకరు నువ్వు చెప్పింది నిజమే, ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు జరుగుతుంది అని చెప్తుంది. అప్పుడు కుముదవల్లి ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ సేవకురాలు కల్లూరి జ్యోతిష్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది. వారి మాటలు విని కుముదవల్లి బాధపడుతూ మనసులో
వీరు చెప్పింది వింటుంటే నా కూతురు చనిపోవలసిందేనా భగవంతుడా, అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత తిరుమలదేవి ఇంకా సుమతి మహారాణి దగ్గరికి వెళ్ళి ఉయ్యాల్లో ఉన్న మహారాణి బిడ్డను ఎత్తుకుంటారు. వారిని చూసిన మహారాణి వారికి నిజమెక్కడ తెలుస్తుందో అని భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.